మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ జితేశ్వి పాటిల్ ప్రారంభించారు. రెడ్డిపాలెం గ్రామంలో వరంగల్ పశు వైద్య కళాశాల, భద్రాద్రి జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. కేవలం పంటలకే కాకుండా పాడి పశువుల అభివృద్ధికి సైతం ప్రభుత్వం సహకారం అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. పశువులకు షెడ్లు, కోళ్ల ఫారాలకు షెడ్లు నిర్మించుకునే రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తామని కలెక్టర్ చెప్పారు. Thank you very much, sir. జనరల్ గా వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే ఓన్లీ పంటల గురించి మాట్లాడతారు, కానీ పశువుల గురించి తర్వాత పేరెట్ కోళ్ళు దీంట్లో కూడా మనం సగం కష్టాలు పడిన మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఏమవుతుందంటే పెట్టుబడి గురించి రైతులు వెనకాల పోతా ఉంటారు. సో నా విజ్ఞప్తి ఏముందంటే మీరు ఒక్కసారి క్యాటల్ షెడ్కి ఉపాధి హామీ ద్వారా కట్టుకోవచ్చు. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎంత అడిగినా అంత కట్టుకోవచ్చు. ఈ అవగాహన ఉన్న రైతులకి రావాల్సిన అవసరం ఉంది. ఏమవుతుందంటే క్యాటల్ షెడ్ కడితే సొంత డబ్బుతో ఏదో మామూలుగా కట్టుకుంటూ పోతున్నారు, కానీ మంచి క్యాటల్ షెడ్ మీరు ఉపాధి హామీ ద్వారా కట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు మేత కోసం ఫాడర్ కావాలంటే అది కూడా పూర్తిగా ఉచితంగా ఉపాధి హామీలో సౌలత్ ఉంటుంది, కానీ దాని గురించి అవగాహన ఎక్కడో ఒక లోపం వస్తూ ఉంటుంది. మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఏమవుతుందంటే